భార్యాభర్తల గొడవల్లో దూరిస్తే తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వనంటావే నాకు నేనున్నా. రేయ్ తాగుబోతున్నా ఎలా ఇంకొక దెబ్బ అమ్మాయి మీద పడితే నీ మక్కలు ఇరగొడతా. అదేంటమ్మా నువ్వే కదా కాపాడమని చెప్పావు. పెద్ద సంఘ సంస్కర్త భార్య భర్తల మధ్య లక్ష గొడవలు ఉంటాయి. ఆయన నన్ను కొడతారు లేకపోతే చంపుతారు. అబ్బా మధ్యలో నీకేనా నొప్పి? అరే మొగుడు నువ్వు నన్ను తర్వాత కొడుతూ కానీ ముందు ఆయన కొడతాను దా. నీ అవ్వ ఇంక చచ్చిన ఎవరు గొడవల్లో తల దూర్చండ్రా రే. నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నావు. అయ్యో బాబాయ్ ప్రపోజ్ చేసేది అనుకుంటా. ఏంటో చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు చెప్పు. అది 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 ఎందుకో తెలీదు. నీ మొహం చూస్తే నాకు వాంట్ వచ్చింది. ఏరా తాగొచ్చావా? అబ్బే లేదు నాన్న. మరెందుకు ఇంత లేట్కి వచ్చావు? అంటే ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్ళాను. అయితే ఖచ్చితంగా తాగావు. అయ్యో లేదు నాన్న మీ దొడ్డు. సరిపోయారు ఇద్దరును. నా కొడుక ఒక్కటిచ్చాను అనుకో కరెంట్ తీగ మీద కాకిలా గిలగిలా కొట్టుకుంటావు. అబ్బచ్చా ఏది ఒకసారి ఇవ్వ చూద్దాం. అమ్మాయి ఏంటి ఈ బస్సు ఇంకా రాదు? బాబు ఆటో ఏమైనా కావాలా? వద్దండి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు రా బాబు దింపేస్తా. వద్దండి బస్ వచ్చేస్తుంది. రూమ్ ఏమైనా కావాలంటే చెప్పు ఇప్పిస్తా. ఏం వద్దండి. అమ్మాయి కావాలా? నేను అలాంటి కాదు. జస్ట్ 2000 ఫుల్ నైట్. చెప్పాక వద్దని ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి. పోనీ ఆంటీ అయితే ఓకేనా? 1500. నువ్వు రా వెళ్దాం రా. నా రేటు 200.